రాజమండ్రిలో రాత్రిపూట ఇలా మెరిసిపోయే గ్లో గార్డెన్ ఉందని మీకు తెలుసా? చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము రాజమండ్రిలోని గ్లో గార్డెన్కి వచ్చాము. ఈ ప్లేస్ గురించి చాలా విన్నాము, అందుకే ఎలా ఉంటుందో అనేసి చూడ్డానికి వచ్చాము. ఈ గార్డెన్కి అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 30 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు ఉంటుంది. ఇదైతే ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ గార్డెన్ అడ్రస్ వచ్చి రాజమండ్రి లాలా చెరువు నియర్ బై ఉంటుంది. గార్డెన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కలర్ఫుల్ లైటింగ్ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి చోట డిఫరెంట్ థీమ్స్, అందమైన లైటింగ్ డెకరేషన్స్ అయితే కనిపించాయి. ముఖ్యంగా యానిమల్ థీమ్ అయితే చాలా బాగుంది. జంతువుల ఆకారంలో లైటింగ్ సెటప్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. యానిమల్ థీమ్స్ వచ్చి పాండా, ఎలిఫెంట్, జీబ్రా, డీర్, హంసలు, ర్యాబిట్ అండ్ నెమళ్ళు, కొంగలు ఇలా కొన్ని థీమ్స్ అయితే పెట్టారు. మేము నడుస్తూ ప్రతి క్షణంను ఎంజాయ్ చేసాము. ఒక చోట కంటే ఇంకొక చోట ఇంకా బాగుందేమో అనిపించేలా మొత్తం గార్డెన్ను డిజైన్ చేశారు. పిల్లల కోసం కొన్ని లైటింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. పెద్దగా గేమ్స్ లేకపోయినా పిల్లలు కొంతసేపు సరదాగా గడపడానికి బాగుంటుంది. ఈ మ్యూజిక్ ప్లేయర్ హార్మోనియం అయితే దానిపైన నడుస్తూ ఉంటే సౌండ్స్ అయితే సేమ్ మ్యూజిక్ ప్లే అవుతున్నట్టుగా వస్తుంది. ఇక్కడి వాతావరణం, లైటింగ్, కలర్స్, డెకరేషన్ అన్నీ కలిసి చాలా మంచి ఫీల్ని అయితే ఇచ్చాయి. ముఖ్యంగా నైట్ టైంలో అయితే ఈ గ్లో గార్డెన్ అందం మరో లెవెల్లో ఉంటుంది. ఓన్లీ యానిమల్ థీమ్ ఒకటే కాకుండా కొబ్బరి చెట్లు, చెరుకు గళ్ళు, అలాగే బ్యూటిఫుల్ పింకిష్ కలర్లో చెట్లు కూడా ఉన్నాయి. అవి కూర్చోడానికి కూడా మంచి లైటింగ్ సెటప్ కూడా చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. రోజెస్ కూడా పెట్టారు. మాకైతే ఈ గ్లో గార్డెన్ విజిట్ చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళారా? వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. మరి అంతే ఈ వీడియో. బాయ్.